హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఎక్కడున్నామో మా అట్మాస్ఫియర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, గుడిలో ఉన్నామని. మా వాడు వీడియో తీస్తుంటే ఫోన్లో ఆ కెమెరా వైపు అలాగే చూస్తున్నాడు. నవ్వుతున్నాడు కదా అని చెప్పి ఫోన్ని చుట్టూ తిప్పి ఇంకొంచెం నవ్విస్తున్నాడు అనమాట మా హస్బెండ్ పిల్లల్ని. ఓకే, విషయానికి వచ్చేస్తే ఈరోజు మా హస్బెండ్ది బర్త్డే. నేను ఈ వీడియోని అప్లోడ్ చేసి మీరు ఈ వీడియో చూస్తున్న రోజైతే బర్త్డే కాదండి. ఇది వచ్చేసి 2024 ఆగస్టు 26న వీడియో తీశాను. ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే. వీడియోస్ ఏం అప్లోడ్ చేద్దామా అని చూస్తుంటే ఈ వీడియోని షూట్ చేసి పెట్టాను, కానీ దీన్ని ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సరే, ఇది లాస్ట్ ఇయర్ది కదా, అలా మెమొరీగా మిగిలిపోతుందని చెప్పి ఎడిట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నాను. ఇంకా పిల్లలందరితో రెడీ అయిపోయి 10 వరకు అయితే గుడికి వచ్చేసాము. దర్శనం చేసేసుకొని కాసేపు గుడిలో కూర్చొని ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. మాకు మా ఇంటికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. అయితే చాలా బాగుంటుందండి. ఇంకా గుడి చుట్టూ తిరిగి మా పిల్లలిద్దరు అక్కడిక్కడ నిలబడి ఫొటోస్ దిగి అన్నీ అయిపోయి ఇంక ఇంటికి బయలుదేరాము. బోనాలు అప్పుడైతే ఇక్కడ అసలు ఫుల్ రష్ ఉంటుంది, చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా అలా దర్శనం చేసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. మా పిల్లలు ఒకటే అల్లరి, ఇంకెక్కడికైనా వెళ్దామని. అప్పటికి ఎండ బాగా వచ్చేసిందండి. ఇంకా లేదు నాన్న, డాడీకి హ్యాపీ బర్త్డే కదా, కేక్ తీసుకొని ఇంటికి వెళ్దామంటే వావ్ కేకా అని చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట. ఫస్ట్ టైం మేము స్విస్ క్యాసిల్ కేక్ తీసుకోవడానికి వచ్చామండి. ఇది 1/2 kg 600 ఉంటుంది, కేజీ వచ్చేసి 1200. ఎప్పుడు తీసుకోలేదు. మా హస్బెండ్ చాలా బాగుంటుంది, వాళ్ళ ఆఫీస్లో బర్త్డే సెలబ్రేషన్స్కి వాళ్ళ సార్స్కి ఇవే తీసుకెళ్ళి కట్ చేస్తారట. బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్తే సరే ఒకసారి ట్రై చేద్దాము, 600 అయితే అయిందిలే అని చెప్పి తీసుకున్నాము. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే అసలు కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంది. బహుశా అందుకేనేమో 600 దీనికి. మా హస్బెండ్కి ఇట్లా కేక్ కట్ చేసుకోవడం, హ్యాపీ బర్త్డే అని చిన్నపిల్లలాగా అందరితో విష్ చేయించుకోవడం అట్లా నచ్చదు. బట్ కానీ పిల్లలకి కూడా తెలియాలి కదా, డాడీ హ్యాపీ బర్త్డే ఇట్లా విష్ చేయాలి అని చెప్పి నైట్ అంతా కష్టపడి మా అమ్మాయి హ్యాపీ బర్త్డే టు యూ డాడీ అని చెప్పి క్యాపిటల్ లెటర్స్తో రాసి క్రేయాన్స్తో కలరింగ్ వేసేసింది. అది ఇప్పుడు డాడీకి సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. ఇదండి ఈ వీడియోలో పెద్దగా చూపించేసేది ఏం లేదు, కాకపోతే మా మెమొరీగా గుర్తుండిపోతుందని. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళొచ్చు, ఫోర్స్ ఏం లేదు. ఆ రోజు మా అమ్మ కూడా ఉంది, హ్యాపీ బర్త్డే టు యూ డాడీ అని మా పిల్లలు అరుస్తున్నారు. ఎప్పుడెప్పుడే ఆ కేక్ తిందామా అని ఎగ్జైట్మెంట్ కూడా ఉన్నారు. పిల్లలకి సరదా కదా ఇట్లాంటివి, బెలూన్స్ అన్నా కేక్ కట్ చేసుకొని తిందామన్నా పిల్లలకి ఆగదు ఆరాటం. ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ పిల్లలకి కూడా తెలియాలి మమ్మీ డాడీస్ హ్యాపీ బర్త్డేస్ ఎప్పుడు ఎలా అంటే వాళ్ళకు కూడా చెప్తుంటేనే కదా తెలుస్తుంది ఎదిగే కొద్దీ. అందుకే వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేసి ఏదో ఉద్ధరిస్తారని కాదు, కానీ మనం ఎప్పుడు పుట్టామనేది మనకి తెలిసినప్పుడు పిల్లలకి తెలియజేయడంలో తప్పేం లేదు కదా. సో నేను ఇంకా రాబోయే కాలంలో చిన్న చిన్న షాపింగ్ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెలింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇద్దరు పిల్లలతో కాస్త బిజీగా ఉండి అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి నాకు టైం సెట్ అవ్వక వీడియోస్ అయితే చేసి పెట్టినవి చాలా ఉన్నాయి, కానీ దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చెప్పేంత టైం ఉండట్లేదు నాకు అసలు. వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, ఫోన్ ఫుల్ అయిపోయి మెమొరీ సరిపోవట్లేదు. వీలున్నంత వరకు నేనైతే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.